కనుక యేసయ్య జన్మించాడు అని చెప్పడానికి సూచనలు ముందుగా వ్రాయబడ్డాయి. అందరూ చెప్పండి, ఏం జరిగాయి? సూచన. సూచన అంటే అర్థం ఏంటంటే ముందుగా వ్రాసేది సూచన, ముందుగా తెలిపేది సూచన, ముందుగానే ప్రకటించేది సూచన. మీరు ఎప్పుడన్నా రోడ్డు రిపేర్గా ఉంటే రోడ్డుగా ఆ పని జరిగే దాని దగ్గరికి వెళ్ళక ముందే ఒకటి ఏముంటుంది, బోర్డు రాయబడి ఉంటుంది. ఆ బోర్డు ఏంటంటే అటు వెళ్ళొద్దు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రాస్తారు. పని జరుగుతున్నది, నిదానముగా వెళ్ళండి అని. అలాగే లోకరక్షకుడైనటువంటి వాడు నరావతారిగా భూలోకములో జన్మిస్తాడన్న విషయాన్ని ముందుగానే సూచనలు రాయబడ్డాయి. సూచనలు రాయబడ్డాయి, సూచనలు కనబడ్డాయి. ఇది వార్త. అందరూ ఎప్పుడు ఒకసారి ఏం కనబడ్డాయి? సూచనలు వ్రాయబడ్డాయి. అందరూ ఎప్పుడు ఒకసారి సూచనలు. ఏమిటి ఆ సూచన అనంటే, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట. యెరూషలేములోనికి రాకముందు జరిగిన మరొక సూచన ఏమిటంటే, పరిశుద్ధ లేఖన గ్రంథములు రాసినప్పుడు అంటాడు, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం రాసినప్పుడు అంటాడు, ఇదిగో కన్యక గర్భము ధరించును. ఆమేన్, హల్లెలూయా. ఏం ధరిస్తుందట? కన్యక. చదువుబిడ్డ, 7వ అధ్యాయం 14 వచనం చదవండి, చూస్తారు. చదువు గట్టి చదువు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుము. ఎవరు గర్భము ధరించట? అందరూ చెప్పండి, ఎవరు గర్భం ధరించి? స్వరాలు ఇప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ధరిస్తారట గర్భము? కన్యక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్యక గర్భము ధరించును అని ముందుగానే రాయబడినది. ఇది సూచన. కన్యక అంటే అర్థం ఏమిటంటే పురుషునితో సంబంధము లేనిది, వివాహము కానటువంటిది. యవన కాలంలో ఉన్నటువంటి ఒక బిడ్డ ఇప్పుడు జరగబోతున్న కార్యం ఏంటంటే గర్భము ధరించబోతుంది. ఇది ప్రపంచంలోకెల్లా ఒక విచిత్రమైన కార్యం, అవునా? ఇదే సూచన. ఏమిటంటే కన్యక గర్భము. అందరూ చెప్పాలి, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? కన్యక గర్భము ధరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రాయబడ్డదా? జరిగింది అప్పుడు రాయబడ్డది. ఇప్పుడు రాశారు, యెషయా గ్రంథంలో రాశారు. ఈ విచిత్రము జరిగింది ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ వందల సంవత్సరాల చరిత్రలో జరగనటువంటి కార్యాన్ని ముందుగా రాయబడినది. ఒక సూచన ఏంటంటే కన్యక గర్భము ధరిస్తుంది అని. ఆమేన్, హల్లెలూయా. యోసేపు బెత్లెహేము ఉన్నటువంటి కాలంలో వారు ఒక గ్రంథాన్ని చదివేవారు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాల్లో. ఏ గ్రంథమో తెలుసా? ఆ గ్రంథం పేరు యెషయా గ్రంథం. దీని ఒకసారి లూకా సువార్తలో కనబడుతుంది అనుకుంటా మనకు ఆ పదము. యెషయా గ్రంథము, లూకా సువార్త గ్రంథము 4వ అధ్యాయ భాగము 17వ వచనం చదువు బిడ్డ. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. పైభాగము రాసినప్పుడు అంటాడు, ప్రవక్త అయిన యెషయా గ్రంథము. ఏ గ్రంథం అది? యెషయా గ్రంథం. ఎవరి చేతులు ఉంది ఇప్పుడు? చెప్పండి అందరికంటే, ఎవరి చేతులు ఉంది ఇప్పుడు? యెషయా గ్రంథం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఎవరు చదువుతున్నారు? యేసయ్య చదువుతున్నాడు. అప్పుడు యెషయా గ్రంథము యేసు ఉన్నప్పుడు ఉందా? యెషయా గ్రంథం ఉందిగా. అప్పుడు క్రొత్త నిబంధన లేదు, యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథములో
ఈ వాక్యమును ఈయన యేసయ్య పుట్టక ముందు కూడా యెషయా గ్రంథం అక్కడ ఉందిగా మందిరంలో. అంటే అందరూ యెషయా గ్రంథం చదువుతున్నట్టేగా. అప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఉన్నట్టేగా. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం ఉన్నట్టేగా. ఆ వచనంలో ఉన్న మాట ఏంటిది? ఇప్పుడు కన్యక గర్భము ధరించునన్న మాట ఎన్నిసార్లు చదివారో తెలీదు. అవునా? ఇది ఒక కథలాగుంది. అప్పుడు ఎప్పుడు చూడండి ఒక కథలాగా అనిపిస్తుంది. కానీ ఇది సూచనగా దేవుడు ముందుగానే ప్రకటించాడు. కాబట్టి బైబిల్లో రాసిన మాట ఏంటంటే యేసయ్య గూర్చిన సూచనలు అనేకములు రాయబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాయబడ్డదంటే కన్యక గర్భము ధరిస్తుంది. రెండవది మత్తయి సువార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము 2వ అధ్యాయ భాగము మొదటి 2 వచనం రాసినప్పుడు అంటూ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కు మేము ఆయన నక్షత్రమును చూచి చాలు ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చాము. ఏం చూసి వచ్చారట? యేసును. అందరూ చెప్పాలి, ఏం చూసి వచ్చారట? మీరు నా గొంతు నొప్పి అవుతుంది మాట్లాడి, కానీ మీరేమైందంటే నొప్పి అవుతుందని ముందే భయపడుతున్నట్టుంది. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఏం చూశారట వీళ్ళు? గడియపడి ఏం చూశారట? నక్షత్రమును చూచి అనుంది అక్కడ. నేను అనుకుంటా చాలాసార్లు ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ చూస్తాం కదా. ఆకాశంలో కనబడవన్నీ ఏంటిది? చుక్కలా నక్షత్రాలా? నక్షత్రాలా చుక్కలా? ఏ చెప్పినా కష్టమే. రెండు ఒకటేనా? అంటే రెండు కలిసి ఉంటాయా? రెండు పేర్లు ఒకటే, కానీ మనం ఏమని పిలుస్తాం వాటిని? చుక్కలు అంటాం. కానీ నక్షత్రం ఎందుకన్నారు మీరు? బిబ్లికల్గా రాసిన మాటల్లో వాస్తవానికి చరిత్రలో రాసిన పదాలు ఏంటంటే నక్షత్రాలు అవని కదా. గ్రహాలను జ్ఞాపకం చేస్తాం చాలాసార్లు, కానీ నక్షత్రాలను మాత్రం ఎప్పుడు నక్షత్రం అని పిలువరు. ఏమని పిలుస్తారు? వాటిని చుక్కలని పిలుస్తారు చాలా వరకు. కానీ విచిత్రం ఏందో తెలుసా? యేసయ్య చుక్కను మాత్రము నక్షత్రం పిలువడం మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి సరే హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక పాట కూడా రాశాడు కూడా. ఆ చచ్చిపోయినాక పాడతారు ఆ పాట. ఆ పాట ఏందో తెలుసా? చుక్కల్లోకి ఎక్కినాడు. నక్షత్రాలకు ఎక్కిన రాయచ్చుగా. అంటే సచ్చినోడు కూడా చుక్కనే చెప్పేశారు. అది సచ్చినోడు చుక్క అది కదా. కానీ నేను అంటున్న మాట ఏంటంటే నక్షత్రములో ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఏంటంటే యేసు జననాన్ని ప్రకటించిన నక్షత్రం అది. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తిన ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏ నక్షత్రం అది? యేసు ప్రభు జననాన్ని ప్రకటించిన నక్షత్రం. ముందుగానే ప్రకటించబడింది. ఇది ముందుగానే తెలియపరచబడే రీతిగా అది నక్షత్రము ఉదయించిందట. ఎటు దిక్కు ఉదయించింది రాసినప్పుడు అంటాడు తూర్పు దిక్కు. అవునా? ఈ మధ్యకాలంలో చాలామంది మనలో కూడా చాలామంది జాతకాలు చెబుతుంటారు కదా. జన్మ చెప్పరే ఏ నక్షత్రం మంది మనకు దిక్కు ఉంది, ఇంకా అది ఒకటి పనికిరాంది. ఏ నక్షత్రం అట? జన్మ నక్షత్రం అట. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలామంది అబ్బాయి అమ్మాయి ఏం చూస్తారు? టైంతో పాటు కావాలా, సెకండ్స్తో పాటు కావాలి. అన్నీ కుదురుతాయి. ఏం కుదురుతాయి? అబ్బాయి నచ్చిండు, అమ్మాయి నచ్చింది, హైట్ నచ్చింది, పొట్టి నచ్చింది, పొడుగు నచ్చింది, జుట్టు నచ్చింది, కళ్ళు నచ్చినాయి, ముక్కు నచ్చినాయి, కలర్ నచ్చింది, కట్నం కూడా నచ్చింది.
అంత అయిపోయిన తర్వాత అన్ని మ్యాచింగ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మగారు అయ్యగారు పోతారు. ఎడికి పోతారు? రమ్య అనే పేరు పక్కన, దాని పక్కన ఈ పేరు తీసే బాగలేదు, సర్టిఫికెట్లో అదే పేరు ఉండండి, కానీ పెళ్లి కార్డులో మాత్రం ఈ పనికి మళ్ళీ ఒకడికి సప్నాన్ని పేరు చూసిండు, సప్నాన్ని పిల్లని చూసిండు, సప్న సర్టిఫికెట్లు కావాలా, సప్న పనులు అమ్మాయి కావాలా, సప్న హైట్ కావాలా, సప్న జుట్టు కావాలా, సప్న ముఖం కావాలా, కలర్ కావాలా, జుట్టు కావాలా, అన్నీ కావాలా, డబ్బులు కావాలా, కట్నం కావాలా, భూమి కావాలా, ఇల్లు కావాలా, అన్నీ కావాలా. కానీ పేరు మాత్రం ఏదట పేరు. అప్పుడు ఆ సప్న అనాల, నువ్వే నా కొద్దు అనాల, చక్కగా తిరిగిడు కదా. జాతకాలు కావాలట, జాతకం లేని ముఖాలకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, దేవుడి చిత్తం జరుగుతుందిగా. ఇన్ని జాతకాలు కలిసింది ఎందుకు తెలుసా మీకు? జాతకాలన్నీ యుద్ధం చేసుకోవడానికి అంతే. ఎప్పుడు పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళు? యుద్ధం ప్రకటించడానికి. ఇండియా పాకిస్తాన్ అంత యుద్ధాలు అయితే అప్పుడప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రాలు కాదు మనకు కావాల్సింది, నీతి సూర్యుని నక్షత్రం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రము ఉదయించును, నీతి సూర్యుడు తూర్పు దిక్కున బెత్లెహేములో పుట్టబోతున్నాడు. ఆ నక్షత్రము జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, కింగ్ హ్యాస్ బోర్న్, రాజు జన్మించాడు రా అని నేర్పించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సూచన కదా. దాన్ని చూసేంత వరకు జ్ఞానులకు అర్థం కాలే రాజు పుట్టాడని. రాజు పుట్టాడు అని అడగడానికి ముందుగా రాయబడిన వార్త ఏంటంటే, నక్షత్రము ఉదయించును. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మాట ఒకసారి 2వ అధ్యాయ భాగంలో రాసినప్పుడు అంటాడు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. 4వ వచనం చదివిడా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ఓనట శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని, ఏందట? క్రీస్తు ఎక్కడ పుట్టునని వ్రాయబడినది. ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. వారందరూ చెప్పిన మాట ఏంటంటే, యూదయ బెత్లెహేములో. ఆమేన్, హల్లెలూయా. యేసు పుట్టబోతున్నాడు అని సూచన ముందుగానే రాయబడ్డాయి. సూచనలు అందరూ ఎప్పుడొకసారి యేసు జననానికి ఏమున్నాయి? ఇప్పుడు మన కాడ సూచనలు ఉన్నాయి. సూచన ఏమిటి? కన్యక గర్భము, అవునా? 2వది ఆ యొక్క ఆకాశంలో ఒక నక్షత్రము. ఆ నక్షత్రము, చాలా నక్షత్రాలు నేను చూసా. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు పిల్లలు ఆటలు ఆడేవాళ్ళు, నేను కూడా ఆడినా అనుకో. చిన్నప్పుడు నేను పిల్లలతో ఆటలు ఆడుతున్నప్పుడు, చిన్న వయసు. ఇప్పుడు పిల్లలందరూ ఎదిగిపోయారు, అన్ని ఫోన్లతో ఆడుతుర్రు. చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టాలంటే ఏం చూపిస్తుండే? చందమామ రావే, అది రాదు, ఇది పోదు. చిన్నపిల్లలు చాలామంది ఎడిక్ట్ అయిపోతున్నారు కదా. కనుక నక్షత్రాలను చూపించే పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులు లేరు. ఆ నక్షత్రాన్ని చూపిస్తూ మీరు కథ చెప్పాలి పిల్లలకు. చూసావా చందమామ? యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా అక్కడ నక్షత్రాలలో ఒక నక్షత్రం వెలిసింది, అది దారి చూపించింది అని నేర్పించి అలవాటు చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సూచనలు ఉన్నాయి. 2వది ఏమిటంటే, ఆయన ఎక్కడ పుట్టాడో కూడా ముందుగానే వ్రాయబడింది, అనగా స్థలము. అందరూ ఎప్పుడు ఏంటిది? అది స్థలం. ఆమేన్, హల్లెలూయా. మీకా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయ భాగము 2వ వచనము రాసినప్పుడు అంటాడు, ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులో ఏలోబోవువాడు నీలో నుండే వచ్చును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనగా యేసు ప్రభు యొక్క జననానికి ముందుగానే సూచనలు, సంకేతాలు ఉన్నాయి. నక్షత్రం ఒక సంకేతం,
గర్భము ధరించుట ఒక సంకేతం. కన్యక గర్భము ధరించి కుమారుని కనబోతుంది, ఆయన లోకరక్షకుడు అన్న సంగతి ముందుగానే సంకేతాలుగా ముందుగా బయలుపరచబడ్డాయి, వ్రాతలు ఉన్నాయి. రెండవదిగా ముందుగానే సూచనలు ముందుగానే కనబడ్డాయి. ఇది సంకేతాలు, సూచనలు. రెండవదిగా స్థలము ముందుగానే తెలియపరచబడ్డది. తీడ ఒకసారి రాసినప్పుడు చూడు, ఒకసారి చక్కని మాట. 2వ అధ్యాయ భాగంలో 4వ వచనం రాసినప్పుడు అంటాడు, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. మత్తయి సువార్త 2:4. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, యూదయ. పుట్టిన తర్వాత చూసారా, పుట్టిన తర్వాత అడిగిన ప్రశ్న ఎక్కడ పుడతాడని అడిగితే చెప్పిన జవాబేంది? యూదయ. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది? ఎందుకు వచ్చిందో డౌట్ అంటే తెలుసా? ఇదిగో జ్ఞానులు వచ్చి అడిగారు, రూతుల రాజుకి పుట్టినవాడు ఎక్కడా అని. అప్పుడు జ్ఞానులు, ఈయనకి జ్ఞానోదయమైంది, నిజంగానే పుడతాడా, నిజంగానే జన్మించేవాడు ఉన్నాడు ఒకడు, ఒకవేళ పుట్టేవాడు ఉంటే ఎక్కడ పుడతాడు అని రాయి ఉందో ఒకసారి చరిత్ర చదవండిరా, అన్ని పరిశోధన చేయండి అని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా పుడతాడనే మాత్రం ఉంది, ఎక్కడా అని అంటే యూదయ, దేర్ ఈజ్ ఎ ప్లేస్ అనగా సూచన ఉంది. రెండవది స్థలము కూడా ముందుగానే బయలుపరచబడినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏం బయలుపరచబడ్డది? సమయము. అందరూ ఎప్పుడు ఒకసారి ఏం బయలుపరచబడ్డది? ఆకలి అవుతుంది మళ్ళా. ఇక్కడ చెప్పండి, ఏం బయలుపరచబడ్డది? సమయము. ముందుగా సూచనలు, రెండవదిగా ఏం బయలుపరచబడ్డది? స్థలము. అందరూ ఇప్పుడు ఏం బయలుపరచబడ్డది? స్థలం. ఎక్కడ స్థలము? ఎక్కడ స్థలం? ఎక్కడ? యూదయ బెత్లెహేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్థలము ఎటువంటి స్థలం అట? మీకా రాసిన గ్రంథములో 5వ అధ్యాయం 2వ వచనం రాసినప్పుడు అంటాడు, చిన్న గ్రామము. అందరూ ఎప్పుడు ఒకసారి, ఏ గ్రామం అది? చిన్న గ్రామము, స్వల్ప గ్రామము. స్వల్ప అంటే అతి తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామం. ఏ గ్రామం అది? స్వల్ప గ్రామం అంటే చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామముల గురించి బైబిల్లో రాయమన్న మాట ఏంటంటే, ఇదిగో బెత్లెహేములో జన్మించబోతున్నాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏంటిది? ఇది స్థలం కదా. ఇక్కడ ఒకసారి మాట రాసినప్పుడు అంటాడు, ఆయన స్థలము గురించి రాయబడి ఉంది ఏమిటంటే బెత్లెహేములో. జ్ఞానులు వచ్చారు వెతుక్కుంటూ యెరూషలేములోనికి. ఈ జ్ఞానులతో పాటు అజ్ఞాని అయినటువంటి హేరోదు అడ్డ ఆయన పరిశీలన చేసినప్పుడు రాయబడింది, వెతికినప్పుడు దొరికిన వార్త ఏంటంటే ఎక్కడ జన్మిస్తానుంది బైబిల్లో? యూదయ బెత్లెహేములో. ఆమేన్. ఇది రెండవది. మూడవది పరిశుద్ధ గ్రంథము చూడండి, మత్తయి సువార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము 2వ అధ్యాయ భాగము 6-7 వచనం చదువు. 7వ వచనం చదువు. అంతటి హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలువనంపించి నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా. చాలు. నక్షత్రము కనబడిన, అందరూ ఎప్పుడు ఒకసారి, ఏ కాలం అది? స్వరం చెప్పాలా? ఏ కాలం అది? కాలము అన్న పదానికి మరి ఒక పర్యాయ పదం ఏంటంటే సమయము. అవునా? ఈ మధ్యకాలంలో పుట్టినప్పుడు కొందరు చాలామంది రాసి పెట్టుకుంటారు, ఏ రోజు, ఏ వారము, గడియ. అవునా కదా? పొద్దున్న సాయంత్రమా రాసుకోరా? టైంతో పాటు సెకండ్స్తో పాటు రాసి పెడతారు. కారణం ఏంటంటే ఆ నక్షత్రము వాటి యొక్క ఏదన్నా తెలిస్తే దాని గురించి ఏమన్నా సంభాషణ చేయొచ్చు, దాని గురించి ఏమైనా వర్తమానం ఇవ్వచ్చును ఉద్దేశం ఉందేమో. కారణం ఏంటంటే ఈ శాస్త్ర జ్ఞానాలు, నక్షత్ర జ్ఞానం ఇప్పటిది కాదు. ఇది దాదాపుగా 2000 సంవత్సరాల కిందటనే ఆ జ్ఞానం ఉంది. దాని గురించిన ఆలోచనలు ఉన్నాయేమో. అందుకే ఈ నక్షత్రాల గురించి పరిశీలనగా తెలుసుకొని ఉంది బైబిల్లో.
ఏం తెలుసుకున్నారట? ఆ నక్షత్రము చూడు ఒకసారి మాట 7వ వచనం రాసినప్పుడు అంటాడు, అది కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నారు. పరిష్కారం ఏం పరిష్కారము? ఎప్పుడు వెలిసింది, ఎక్కడ వెలిసింది, ఎందుకు వెలిసింది? అవునా అవునా కదా? ఎందుకు వెలిసిందో జ్ఞానులు చెప్పారు. ఆ నక్షత్రమును చూసి మేము వచ్చాము అని. ఎందుకు వెలిసిందో ముందుగా బయలుపరిచారు. ఆ నక్షత్రము ద్వారా ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడటువంటి వర్తమానము మీకు తెలియపరచబడుతుందని. నేను చెప్తున్న 3వ మాట ఏంటంటే, కాలము అనగా సమయము కూడా ముందుగానే తెలియపరచబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పత్రికలలో రాసినప్పుడు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు, ఎప్పుడట? అదే ఇప్పుడు ఏం సంపూర్ణమైనప్పుడట? కాలము సంపూర్ణమైనప్పుడు అనగా ఏ కాలంలో రావాలో కదా, అవునా కదా? కాలము సమీపించి ఉన్నది అని యేసుప్రభు చాలా సందర్భాల్లో అంటాడు. అవునా? ఏం సమీపించిందట అంటే కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. అవునా? కనుక యేసు ప్రభు రావడానికి కూడా కాల నిర్ణయం ఒకటి ఉంది. ఈ కాల నిర్ణయం అంటే అర్థమైందంటే సమయం ఒకటి ఉంది, ఏర్పాటు చేయబడ్డది. ఆ సమయానికి అందుకే అంటాడు కాలము సంపూర్ణమైనప్పుడు కదా. ఏమైనప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు రాకకు సూచనలో కాలము కూడా ఉంది. అందుకే అంటున్నాను, యేసయ్యను తెలియపరచడానికి సూచనలు ఉన్నాయి. అవునా? సూచనలు ఉన్నాయి. రెండవదిగా సూచన అన్న పదానికి మరొక పదం ఏంటంటే సంకేతము అంటారు. సంకేతాలు ఉన్నాయి. రెండవదిగా ఆయన రాకడకు స్థలము ముందుగానే బయలుపరచబడ్డది. ఆయన రాకడకు ముందుగానే సమయముతో పాటు స్థలము అంటే ప్రాంతం కదా, ప్రాంతం ముందుగా బయలుపరచబడ్డది. ప్రాంతము తర్వాత చివరికి ఉన్న మాట ఏంటంటే స్థలం. సమయం అయిపోయింది, కాలం అంటే సమయమే. 4వది ఏంటంటే స్థలము. ప్రాంతం వేరు, స్థలం వేరు. చాలామంది నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారో అంటారు. అడగానే నేను ఏం చెప్తాను? నిజామాబాద్ అంటాను కదా, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా వేరే ఊరికి వెళ్ళి ఫోన్ చేశారనుకో, ఎక్కడ ఉంటారు సార్ మీరు అంటే ఏమంటాను? నిజామాబాద్ అంట. నిజామాబాద్లోనే కానీ ఎక్కడ అంటారు మళ్ళీ. ఏమంటే అప్పుడు నేను నిజామాబాద్ దగ్గర నుంచి, నిజామాబాద్ నుంచి ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో ఒక విలేజ్ ఉంది, దాని పేరు బోర్గాంలో ఉంటానంట. సార్లే అంటాడా? మళ్ళీ ఏమంటాడు? బోర్గాంలోనే కానీ ఎక్కడ అంటాడు. అవునా? నిజామాబాద్ అన్నది ఒకటే స్థలం, కానీ యాక్చువల్ పాయింట్ కావాలి నాకు. దాన్ని మనము ఫోన్లో చూసినప్పుడు అంటాం కదా, లొకేషన్ అంటారు కదా. లొకేషన్ ఏంటంటే నువ్వు ఉన్న స్థలాన్ని కూడా బయలుపరిచేది లొకేషన్. యేసయ్య పుట్టుక లొకేషన్ కూడా బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి మీరు. ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే లొకేషన్ ఏందో తెలుసా? బెత్లెహేము కాదు, బెత్లెహేముతో పాటు ఎక్కడికి పోవాలా యేసును చూడాలంటే పశువుల పాక. అక్కడ పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టిన ఒక పసిగుడ్డు కనబడతాడు, అతడే క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. లూకాసు సువార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము. లూకాసు సువార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము 7వ వచనం బిడ్డ. తన తొలచూలు కుమారుని కని చుట్టి నక్షత్రములో వారికి స్థలము లేనందున పరుండబెట్టెను. 12వ వచనం బిడ్డ. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకొని ఉంటయు చూచెదరు. చాలు. దానికిదే మీకు ఆనవాలు అంటే
గుర్తింపులు. అవునా? ఈ మధ్య కాలంలో పిల్లలు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీ కొన్ని గుర్తింపులు రాస్తారు. జాయిన్ చేసిన తర్వాత మామూలుగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ కొంచెం ఎదిగిన తర్వాత దాదాపుగా 7th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్ వచ్చినప్పుడు వారి దగ్గర ఇంకొక గుర్తింపులు ఉంటాయి. అవేందో తెలుసా? నీలా ఇంకొకరు ఉంటారో తెలియదు సంగతి. కవల పిల్లలు ఉంటారుగా. కానీ వాళ్ళందరినీ గుర్తించడానికి ప్రతి వారికి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. మన పుట్టుమచ్చలు రాస్తారు కదా? రాస్తారా రాయరా? నుదుటి పైన ఒక మచ్చ, చెవు మీద పుట్టు మచ్చ రాస్తారా? ఎడమ చెంప పైన ఒక మార్క్ అని, ఒక మోల్ అని రాస్తారు. ఇవి దేనికి సూచన అంటే ఇది ఫలానా వాడు అని చెప్పడానికి. అంతేనా? యేసయ్య ఇతడే అని చెప్పడానికి సూచన ఏందట? ఇప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టబడినటువంటి వాడు కనబడతాడు. ఇతడే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తున ఒకసారి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. స్వరమే చెప్తాం ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏందట? ఒక చిన్న ప్రశ్న వచ్చింది నాకు. ఎందుకు ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు ఆలోచన, రాత్రి నేను ఎందుకు ఆలోచిస్తుంటే ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. అసలు సత్రములో మనుషులు ఉండడం మంచి విశేషం కాదు. కానీ పశువుల పాకల్లో పసిగుట్టడం విశేషం కదా? అవునా? పశువుల పాకలు ఎవరుంటారమ్మా? పశువులే ఉండాలిగా. పశువుల తొట్టిలో ఏముంటాయి? గడ్డి ఉండాలి, వాటికి సంబంధించినవి ఉంటాయి. కానీ దైవ గ్రంథంలో రాసినప్పుడు ఇదిగో సూచన ఆనవాళ్ళు మీకు కనబడతాయి. ఈ ఆనవాళ్ళు ఏమిటంటే ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడు పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టి ఉంటాడే, అతడే. అవునా? నేడు రక్షకుడు మీ కొరకు, రక్షకుడు పుట్టాడు. ఎట్లా గుర్తుపట్టాలో? గుర్తుపట్టడానికి ఏది స్థితి ఎక్కడా? మీరు ఎప్పుడైనా హాస్పిటల్ పోయారా? హాస్పిటల్ వెళ్ళారా? అందరూ ఎప్పుడు ఒకసారి హాస్పిటల్ వెళ్ళారా? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలందరినీ కొన్నిసార్లు తీసుకుపోయి గ్లాసులు వేస్తారు. గ్లాసులో ఆ గ్లాస్ వేసిన రూమ్లో ఒకటే గ్లాస్ ఉండదు, కనీసం ఒక 5-10 ఉంటాయి. ఉండవా? సొంత తండ్రి అయినా సొంత తల్లి అయినా ఆ రూమ్లో పంపించి మీ పిల్లోని గుర్తుపట్టంటే పడతారా? పట్టరు. కారణం ఏంటో తెలుసా? ఇంకా నువ్వే గుర్తుపట్టలేవు విషయం. పోనీ ఆ పాప గుర్తుపడుతుందా? ఆ బాబు గుర్తుపడతాడా? పట్టడు. ఈ మధ్యగా రీసెంట్గా ఒక దగ్గర జరిగిన విషయం ఏంటో తెలుసా? పసిపిల్లలు హాస్పిటల్లో నుండి బయటకు వచ్చేసరికి ఈ పిల్లడు అడ్డుపోయినట్టు, ఆ పిల్లడు ఇటు వచ్చేటట్టు. ఇద్దరు తల్లులే, ఇద్దరు తీసుకుపోయారు. నా కొడుకు నా వెతకపోయింది, నా కొడుకు నీ వెతకపోయింది. ఎంత చేసినా వీడు కంట్రోల్ కావట్లే, ఏడుపు అసలు కంట్రోల్ కావట్లే. తల్లి రొమ్మును ఆనుకోవాల్సిన వాడు ఈ స్పర్శ చేంజ్ అయిందిగా, అర్థం కాల. బాగా ఏడుస్తూ ఇదే అలవాటయ్యా, ఇదే విషయం అయ్యేసరికి ఎందుకు ఏడుస్తున్నారు చెక్ చేద్దామని ఒకసారి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారట. బ్లడ్ టెస్ట్ చేస్తే ఇద్దరు పిల్లలు బ్లడ్ టెస్ట్లు గ్రూప్స్ వేరున్నాయట. మొన్న రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి చేంజ్ వచ్చిందట. మొన్న ఓ పాజిటివ్ ఉంది, ఇప్పుడు ఏముంది ఏందమ్మా ఇది మీ అబ్బాయేనా అని అడిగారట. అవునండి మా అబ్బాయి అంటాడు. మీ అబ్బాయి అయితే మొన్న ఓ పాజిటివ్ ఉంది రక్తం, ఇప్పుడు ఏముందమ్మా వీడు ఏడుస్తున్నాడంటే ఈ అబ్బాయి మీ అబ్బాయి కాకపోవచ్చేమో అని ప్రక్కనున్న ఇంకో పేషెంట్దే అని డీటెయిల్స్ అని తీస్తే దొరికిన లాభం ఏంటంటే, విషయం ఏంటంటే ఆ అబ్బాయి కూడా అలాగనే ఏడుస్తున్నాడట. తర్వాత ఇద్దరిని తీసుకొచ్చి ఆ ఇద్దరిని తారుమారు చేస్తే ఇద్దరు పిల్లలు కామైపోయారు. అర్థమైన విషయం ఏంటంటే నీ స్వంత పిల్లోని కూడా నువ్వు గుర్తుపట్టలేని పరిస్థితి తెలుసా?
అందుకే హాస్పిటల్ పోగానే వాళ్ళు పుట్టిన వెంటనే వారి కాలుకో చేతుకో ఒక ట్యాగ్ రాసి పెడతారు. అవునా అవునా? నీవు కూడా గుర్తుపట్టలే కొన్నిసార్లు. అవునా? యేసు ప్రభువును గుర్తుపట్టడానికి ఇంతకు మించిన ట్యాగ్ ఇంకోటి లేదు. ఈ ట్యాగ్ ఏందో తెలుసా? ఏంటది? ఎల్లు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, పశువుల పాకల్లో ఉంటాడు, తొట్టిలో. ఇంతకు మించిన ట్యాగ్ ఉంది ఎవరికన్నా? అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా జీవితంలో? ఎవరైనా అంటే ఎవరూ లేరు. ఈ ట్యాగ్ని మించిన ట్యాగ్ ఇంకోటి లేనే. ఈయన మీరు చూస్తున్నప్పుడు పశువుల పాకలో ఉన్నాడేమో, కానీ ఈయన ఎవరంటే దావీదు వంశములో యూదుల రాజుగా పుట్టినవాడు. దావీదు పట్టణమందురు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు జననానికి సంకేతం ఉంది. యేసు జననానికి ముందుగానే సమయము తెలియపరచబడ్డది. యేసు జననానికి ముందుగానే ఏముంది అక్కడ? సమయముతో పాటు ఇంకేముంది? స్థలం ఉంది, అనగా ప్రాంతం ఉంది. దాని తర్వాత ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన నిర్ధారించబడినటువంటి స్థలం, దానికి తెలుగులో ఏమంటామంటే స్థానము అంటారు. స్థలము వేరు, స్థానం. స్థలము అంటే ప్రాంతం, స్థానము అంటే నువ్వు ఉన్న స్థితి. యేసయ్య జన్మను బయలుపరిచింది స్థానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి ఇప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సంకేతాలు ఉన్నాయి. సమయము తెలియపరచబడింది, స్థలము తెలియపరచబడింది, స్థానము కూడా తెలియపరచబడింది. చివరిగా ఉన్న మాట ఏంటంటే యేసయ్య స్థితిని ముందుగానే బయలుపరచబడింది. రాబో స్థితి, ఉన్న స్థితి ఏమిటంటే ఆయన రాజు. రెండవసారి ఆయన రాబోతున్నవాడు గనుక ఆయన రాజులకు రాజు. రెండవసారి అయినా మామూలుగా రాడు. ఎలా వస్తాడట? సింహపులా వచ్చే దేవుడు ఆయన. రెండవసారి మరలా మనల్ని కొనిపోయే దేవుడై ఉంటున్నాడు. నీ స్థితిని మార్చే దేవుడు ఆయన.